నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనము ఫ్రేజల్ వర్బ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం కదా, అంటే రెగ్యులర్ యూస్లో ఉన్నటువంటి కొన్ని ఫ్రేజల్ వర్బ్స్ గురించి. సో ఇవాల్టి క్లాస్లో కూడా మరికొన్ని ఫ్రేజల్ వర్బ్స్ అసలు వాటి మీనింగ్ ఏంటి, ఎలా యూస్ చేయొచ్చు అనేది చూద్దాం. ఇక్కడ చూడండి, కొన్ని ఫ్రేజల్ వర్బ్స్ రాశాను నేను, వీటి మీనింగ్ కూడా ఉంది ఇక్కడ. ఫస్ట్ వన్ చూసినట్లయితే మనము బ్రింగ్ సంబడి డౌన్. బ్రింగ్ సంబడి డౌన్ అన్న ఈ ఫ్రేజల్ వర్బ్కి మీనింగ్ వచ్చేసి మేక్ అన్హ్యాపీ, అంటే నిరాశపరచడము లేదా నిరుత్సాహానికి గురి చేయడము అన్న మీనింగ్ వస్తుందన్నమాట. సో దానికి ఎగ్జాంపుల్ చూసినట్లయితే హిజ్ యాటిట్యూడ్ ఈజ్ బ్రింగింగ్ మీ డౌన్. అంటే ఇప్పుడు మనం ఏదైనా చేయాలి అనుకున్నాం అనుకోండి, మన టీం మెంబర్స్ కానీ లేదా మనము చేయాలనుకున్న కొలీగ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ దానికి కరెక్ట్గా మనకి సపోర్ట్ కానీ కోఆపరేషన్ కానీ ఇవ్వలేదనుకోండి, అంటే కోఆపరేట్ చేయలేదనుకోండి, సో డెఫినెట్గా అంటే వాళ్ళ యాటిట్యూడ్ నన్ను డౌన్ చేస్తుంది అంటాం కదా. సో ఆ మీనింగ్ తోటి ఆ సెంటెన్స్ అనమాట. హిజ్ యాటిట్యూడ్ ఈజ్ బ్రింగింగ్ మీ డౌన్. ఓకే, అంటే నన్ను నిరాశపరుస్తుంది, నిరుత్సాహపరుస్తుంది అన్న మీనింగ్ అనమాట. ఓకే, నెక్స్ట్ తర్వాత బ్రింగ్ సంబడి అప్. బ్రింగ్ సంబడి అప్ అంటే ఇక్కడ రైజ్ అ చైల్డ్, అంటే ఒక పిల్లల్ని పెంచడము అన్న మీనింగ్ అనమాట. అంటే జనరల్గా మనము పేరెంట్స్ దగ్గర పెరుగుతూ ఉంటాం కదా, అలా కాకుండా కొంతమంది హాస్టల్స్లో పెరుగుతారు, కొంతమంది గ్రాండ్ పేరెంట్స్ దగ్గర చుట్టాల ఇంట్లో అలా పెరుగుతూ ఉంటారు కదా. సో జనరల్గా నేను పలానా చోట పెరిగాను అనేటువంటి కాంటెక్స్ట్లో చెప్పేటప్పుడు మనము బ్రింగ్ సంబడి అప్, ఈ సంబడి బదులు మనకి అక్కడ నౌన్ వస్తుంది. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఐ వాజ్ బ్రాటప్ బై మై గ్రాండ్ పేరెంట్స్. నన్ను మా గ్రాండ్ పేరెంట్స్ పెంచారు అన్న ఉద్దేశంతో ఆ ఎగ్జాంపుల్ చెప్పడం జరిగింది. ఐ వాజ్ బ్రాటప్ బై మై గ్రాండ్ పేరెంట్స్. ఓకే, సో బ్రింగ్ సంబడి అప్ అంటే రైజ్ అ చైల్డ్, పిల్లల్ని పెంచడము అని. నెక్స్ట్ థర్డ్ది చూసినట్లయితే కాల్ అరౌండ్. కాల్ అరౌండ్, కాల్ అరౌండ్ అంటే చాలా మందిని కాల్ చేసి అడగడము అనమాట. అంటే చాలా ప్లేసెస్ కానీ డిఫరెంట్ పీపుల్ని కాల్ చేసి అడగడము అన్న మీనింగ్తో వస్తుంది ఇక్కడ. సో దీని ఎగ్జాంపుల్ చూసినట్లయితే వి కాల్డ్ అరౌండ్ బట్ వర్ అనేబుల్ టు గెట్ ది రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్. అంటే మేము చాలా మందికి కాల్ చేసాము కానీ మాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ రాలేదు. అంటే మనకి ఏదైనా ఒక వస్తువు ఎక్కడ దొరుకుతుందో తెలుసుకోవాలి అనుకుంటున్నాము, లేదా ఒక పర్టికులర్ మెడిసిన్ కావాలి, లేదా ఒక మనిషి గురించి డీటెయిల్స్ కావాలి. సో దట్ టైమ్ వీ కాల్ సో మెనీ పీపుల్ను. అలా మనం చాలా మందికి కాల్ చేసినప్పటికీ మనకు డీటెయిల్స్ దొరకలేదు, లేదా చాలా మందికి కాల్ చేసాము అన్న మీనింగ్తో చెప్పేటప్పుడు కాల్ అరౌండ్ అనేటువంటి ఫ్రేజల్ వర్బ్ని మనం యూజ్ చేయొచ్చు. ఓకే, సో దీని ఎగ్జాంపుల్ మనం చూసాం కదా, వి కాల్డ్ అరౌండ్ బట్ వర్ అనేబుల్ టు గెట్ ద రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్. ఓకే, నెక్స్ట్ కాల్డ్ ఆఫ్. కాల్డ్ ఆఫ్ అన్న ఈ ఫ్రేజల్ వర్బ్కి మీనింగ్ వచ్చేసి క్యాన్సిల్ అని. అంటే ఏదన్నా ఒకటి జరగబోతోంది, ఒక సెలబ్రేషన్ కానివ్వండి, గేమ్ కానివ్వండి, ఎనీథింగ్, ఒక హ్యాపెనింగ్ అనేటువంటిది అవ్వబోతోంది, అది క్యాన్సిల్ అయింది అనుకోండి, అప్పుడు మనము కాల్డ్ ఆఫ్ అనేటువంటిది యూస్ చేయవచ్చు. అంటే క్యాన్సిల్, బేసికలీ క్యాన్సిల్ అనేటువంటి మీనింగ్ తోటి కాల్డ్ ఆఫ్ని యూస్ చేయవచ్చు. ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ గమనించినట్లయితే కనుక ద మ్యాచ్ వాజ్ కాల్డ్ ఆఫ్ డ్యూ టు రెయిన్. అంటే వర్షం పడింది కాబట్టి మ్యాచ్ని క్యాన్సిల్ చేశారు అన్న సింపుల్ మీనింగ్. అంటే మ్యాచ్ క్యాన్సిల్ అయింది ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసే బదులు యూ కెన్ సింప్లీ టెల్ ద మ్యాచ్ వాజ్ క్యాన్సిల్ డ్యూ టు రెయిన్, మ్యాచ్ వాజ్ కాల్డ్ ఆఫ్ డ్యూ టు రెయిన్. కాల్డ్ ఆఫ్ అనేటువంటి దాన్ని యూజ్ చేయవచ్చు. నెక్స్ట్ ఉన్న ఫ్రేజల్ వర్బ్ మనకు వచ్చేసి కాల్డ్ ఆన్. కాల్డ్ ఆన్ అంటే ఆస్క్ ఫర్ అన్ ఆన్సర్ ఆర్ ఒపీనియన్. అంటే ఎదుటి వ్యక్తి యొక్క ఉద్దేశం కనుక్కోవటం, లేదా ఏదైనా ఆన్సర్ కనుక్కోవటానికి, ఒపీనియన్ వాళ్ళ యొక్క ఉద్దేశం వాళ్ళ అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి మనం యూజ్ చేస్తాం. సో దీనికి మనం యూజ్ చేసినటువంటి ఎగ్జాంపుల్ చూడండి, మై ఫ్రెండ్ కాల్డ్ ఆన్ మీ అబౌట్ హిజ్ మ్యారేజ్. అంటే అతని మ్యారేజ్ గురించి ఒపీనియన్ ఏంటి అనేది కనుక్కోవటానికి ఫ్రెండ్ కాల్ చేశాడు నాకు, అంటే అతని అభిప్రాయం ఏంటి, లేదా ఒక ఆన్సర్ చెప్తాడు అన్న ఉద్దేశంతో నా ఫ్రెండ్ కాల్ చేశాడు అని చెప్తున్నాం ఇక్కడ. ఓకే, నెక్స్ట్ కామ్ డౌన్. కామ్ డౌన్ అనేటువంటిది ఇది మనం జనరల్గా యూజ్ చేస్తూనే ఉంటాం కదా. కామ్ డౌన్ అంటే రిలాక్స్ అనేటువంటిది. ఏదైనా ఇప్పుడు ఏదైనా అనుకోకుండా ఒకటి జరిగిందనుకోండి, అప్పుడు మనం కొంచెం సీరియస్ మూడ్లో కానీ లేదా కోపంగా కానీ ఒకలాంటి ఎగ్జైట్మెంట్లో ఉన్నప్పుడు ఇట్లాంటి వర్డ్స్ మనం యూజ్ చేయవచ్చు. అంటే ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా జరిగినప్పుడు మనం షాక్కి గురైనప్పుడు లేదా బాగా కోపం ఎక్కువైనప్పుడు ఒక స్టేట్లో ఉంటాం కదా, సో అది తగ్గించుకోవడానికి అన్నప్పుడు ఈ వర్డ్ యూజ్ చేయొచ్చు. చూడండి, కామ్ డౌన్కి మనం తీసుకున్న ఎగ్జాంపుల్, యు ఆర్ స్టిల్ యాంగర్, ప్లీజ్ కామ్ డౌన్. అంటే ఏదో ఇష్యూ జరిగింది,
సో యు ఆర్ స్టిల్ యాంగర్, నువ్వు ఇంకా కోపంగానే ఉన్నావు, ప్లీజ్ కామ్ డౌన్ అంటే రిలాక్స్ అవ్వు, కోపం తగ్గించుకో అన్న ఉద్దేశంతో ఈ ఎగ్జాంపుల్ చెప్పడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్యాచప్. క్యాచప్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఒక సర్టన్ పాయింట్ లేదా ఒక సర్టన్ స్టేజ్లో ఉంది, వాళ్ళని మనము క్యాచ్ చేయాలి అంటే ఆల్రెడీ ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళని మనం అందుకోవటానికి అన్న ఉద్దేశంతో ఇది యూజ్ చేస్తారు క్యాచప్. ఓకే, దీని ఎగ్జాంపుల్ చూడండి. యూ హ్యావ్ టు రన్ ఫాస్టర్ దెన్ దాట్ ఇఫ్ యూ వాంట్ టు క్యాచప్ రామ్. అంటే రామ్ అనే అబ్బాయి ఆల్రెడీ ఫాస్ట్గా పరిగెత్తుతున్నాడు, ఒకవేళ నువ్వు అతన్ని చేరుకోవాలి అనుకుంటే లేదా అతని దగ్గరికి వెళ్ళాలి అనుకుంటే యూ హ్యావ్ టు రన్ ఫాస్టర్. ఓకే, రన్ ఫాస్టర్ అంటే అతనికన్నా ఎక్కువ ఫాస్ట్గా పరిగెత్తాలి, ఇప్పుడు నువ్వు పరిగెత్తే దానికన్నా ఇంకా ఫాస్ట్గా పరిగెత్తాలి అన్న ఉద్దేశం. ఓకే, సో ఇట్ ఈస్ యూ హ్యావ్ టు రన్ ఫాస్టర్ దెన్ దాట్ ఇఫ్ యూ వాంట్ టు క్యాచప్ రామ్. ఓకే, నెక్స్ట్ చీరప్. చీరప్ కూడా మనం జనరల్గా యూజ్ చేసేటువంటిది అంటే హ్యాపీగా చేయడము అని అర్థం. ఓకే, బికమ్ హ్యాపీ, హ్యాపీ అవ్వడము అని ఇక్కడ హ్యాపీ అవ్వడము అన్న మీనింగ్. ఓకే, చీర్ సంబడి అప్ అంటే ఎవరినైనా మనం హ్యాపీగా చేయడము, అది వేరే. సో దిస్ ఇస్ చీరప్, బికమ్ హ్యాపీ. ఇక్కడ చూడండి, చీరప్ ఇట్స్ సెలబ్రేషన్ టైం అంటే సమ్ సెలబ్రేషన్ అవుతోంది, నువ్వు హ్యాపీగా ఉండు అని మనం ఎవరికో చెప్తున్నాం అనమాట. చీరప్ ఇట్స్ సెలబ్రేషన్ టైం. ఓకే, నెక్స్ట్ చిపిన్. చిపిన్ అంటే ఏంటి అంటే హెల్ప్. ఎవరైనా ఒక వర్క్ చేస్తున్నప్పుడు ఎవరినైనా హెల్ప్ అడగడానికి ఈ వర్డ్ యూస్ చేయవచ్చు, లేదా నేను హెల్ప్ చేయవచ్చా అన్నప్పుడు కూడా ఇది యూస్ చేయవచ్చు అనమాట. సో చిప్ ఇన్ ఈజ్ లైక్ హెల్ప్. చిప్ ఇన్, దిస్ ఇస్. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఇఫ్ ఎవ్రీవన్ చిప్స్ ఇన్ వీ క్యాన్ ఫినిష్ ద డెకరేషన్ బై ఈవినింగ్. అంటే అందరూ కలిసి కనుక హెల్ప్ చేస్తే ఈ డెకరేషన్ ఈవినింగ్ వరకు కంప్లీట్ అవుతుంది అని. ఇది మీకు కొంచెం కొత్త వర్డ్ కావచ్చు. ఇఫ్ ఎవ్రీవన్ చిప్స్ ఇన్ వీ క్యాన్ ఫినిష్ ద డెకరేషన్ బై ఈవినింగ్. ఓకే, నెక్స్ట్ కమ్ అక్రాస్. కమ్ అక్రాస్ అంటే ఫైండ్ అన్ఎక్స్పెక్టెడ్లీ అంటే అనుకోకుండా మనకి ఏదైనా ఎదురుపడడం కానీ దొరకడం లాంటిది, ఆ మీనింగ్ తోటి అనే అన్ఎక్స్పెక్టెడ్గా మనం అది ఊహించలేదు బట్ జరిగింది. ఓకే, చూడండి. ఐ కేమ్ అక్రాస్ సమ్ ఓల్డ్ డాక్యుమెంట్స్ వెన్ ఐ వాజ్ క్లీనింగ్ ది స్టోర్ రూమ్. నేను స్టోర్ రూమ్ క్లీన్ చేస్తున్నప్పుడు అనుకోకుండా నాకు కొన్ని ఓల్డ్ డాక్యుమెంట్స్ దొరికాయి అన్న మీనింగ్ తోటి ఇక్కడ సెంటెన్స్ యూజ్ చేయడం జరిగింది. యూ కెన్ యూజ్ దిస్ ఫర్ సిచ్యువేషన్ ఆల్సో. ఓకే, సో ఐ కేమ్ అక్రాస్ త్రూ అ టఫ్ సిచ్యువేషన్ అంటే నేను అనుకోకుండా ఒక టఫ్ సిచ్యువేషన్ ఎదురైంది అలా. ఓకే, అంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా జరగడము అన్న మీనింగ్ తోటి మనము కమ్ అక్రాస్ని యూజ్ చేయవచ్చు. ఇప్పుడు మనం ఒక 10 ఫ్రేజల్ వర్బ్స్ చూసాం కదండి, వాటి మీనింగ్స్ కూడా తెలుసుకున్నారు కదా. వాటిని మీరు సొంతంగా ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ అంటే మీ ఓన్ సెంటెన్సెస్లో పెట్టడానికి ప్రాక్టీస్ చేయండి.